వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై క్లారిటీ వచ్చిన 2027 వన్డే ప్రపంచం వరకు ఆడతాడా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీంతో శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, KL రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో కీలక బ్యాటింగ్తో భారత్ను విజయావకాశాల వైపు తీసుకెళ్లాడు. ఇక ఈ 2020 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై పలు వార్తలు జోరుగా సాగాయి. కానీ వాటన్నిటికీ రోహిత్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని, తాను 50 ఓవర్ల ఫార్మెట్లో ఆడటం కొనసాగిస్తానని తెలిపాడు. దీంతో తన రిటైర్మెంట్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లయింది. అయితే రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతాడా లేదా అనే ఆ సందేహం ఇంకా చాలా మందిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ తర్వాత వన్డేల్లో టీమిండియా కెప్టెన్ ఎవరనేది అందరిలోనూ ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తింది. అయితే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వన్డేల్లో టీమిండియా కెప్టెన్ గా కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో ముందు వరుసలో శుభ్మన్ గిల్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు వన్డేల్లో వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అందువల్ల ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే జట్టు యాజమాన్యం గిల్ను భవిష్యత్ కెప్టెన్ గా సెలెక్ట్ చేయనున్నట్లు కొందరు భావిస్తున్నారు. అందులోనూ గిల్ వన్డే క్రికెట్లో తన బ్యాటింగ్తో క్రికెట్ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాగే మరో క్రికెటర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అతడే హార్దిక్ పాండ్యా. ఈ పేరును కూడా సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉంది. హార్దిక్ ఇంతకు ముందు కెప్టెన్ గా పాత్ర పోషించాడు. ఆ అనుభవంతో అయినా అతడికి ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. అలాగే KL రాహుల్ పేరు కూడా ఫ్యూచర్ కెప్టెన్ గా వినిపిస్తున్న పేరు. అతడు మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు బలమైన బ్యాటర్ గా నిలిచాడు. టీమిండియా ఓడిపోతుందనుకున్న సమయంలో ఆదుకున్నాడు. అంతేకాకుండా రాహుల్ IPL లో కూడా కెప్టెన్ గా ఉన్నాడు. అందువల్ల అతడికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.